హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా ఈరోజు మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడానికి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వీటిని ఒకసారి చూద్దాం. ఏంటి ఆ 4 ఫ్యాక్టర్స్? 4 ఫ్యాక్టర్స్ గురించి డిస్కషన్ చేసినప్పుడు ఫస్ట్ వీక్నెస్ ఆఫ్ ఏషియన్ క్లోజ్. మనకు బయట ఏషియన్ మార్కెట్స్ తోటి మన ఇక బయట గ్లోబల్గా ఏ మార్కెట్లో మనకు చిన్న సెల్లింగ్ వచ్చినా మన దగ్గర కూడా రిఫ్లెక్ట్ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో మేజర్ ఆసియన్ పీర్స్ తోటి మనకు ఎక్కువగా జపాన్ కానీ సింగపూర్ కానీ వీటిలలో డౌన్ ట్రెండ్ వస్తే మనకు డెఫినెట్గా మనకు డౌన్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. సో అక్కడ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది కూడా ఒక ఫ్యాక్టర్గా పనిచేసింది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ స్టాక్స్ వాటి యొక్క రిజల్ట్స్ బాగా రావట్లేదు. మొన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఇవి అంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయలేకపోయినాయి, రిజల్ట్స్ అయితే అవుట్ పర్ఫామ్ చేయలేకపోయినాయి. సో దానివల్ల కూడా ఒక రీజన్. అప్కమింగ్ డేస్లలో కూడా ఇంకా ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు వీటి రిజల్ట్స్ కూడా అలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందేమో అని చెప్పి మార్కెట్ ముందే గెస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఐఐలు సెల్ చేస్తున్నారు, ఈక్విటీలో సెల్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల కూడా మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడం జరిగింది. అలాగే మార్కెట్ అనేది హయ్యర్ వాల్యుయేషన్లో ఉన్నది, ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నది. ప్లస్ దాని యొక్క వాల్యూ అనేది హైగా ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ఎంతైనా కొంచెం షార్ట్ టర్మ్కు అంటే సెల్లింగ్ అయితే రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందువల్లనే డౌన్ సైడ్ కూడా రావచ్చు. ఈ మొత్తం 4 ఫ్యాక్టర్స్ కలిసి మార్కెట్ను ఒక నియర్లీ 200 to 150 పాయింట్స్ అనేది 150 to 200 పాయింట్స్ అయితే డౌన్ సైడ్ రావడం జరిగింది. సో రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి డేటాను పరిశీలించి కన్ఫర్మ్ చేసుకుందాం, డౌన్ సైడా లేదా అప్ సైడా. సో ముందుగా మనం నిఫ్టీని ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మన వ్యూ అనేది బుల్లిష్ ఉంటుంది. బట్ ప్రైస్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా బేరిష్ వ్యూ ఉంటుంది. పర్టికులర్గా ఇంకా 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ కావడం జరిగింది. సో ఈ టైంలో ఇంకా కిందికి వెళ్తుందని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో స్లైట్గా పుల్ బ్యాక్ కూడా రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం సిపిఐలో డిస్కషన్ చేసిన ఏ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కాలేదు. ఎందుకంటే అది S1, S2, S3 కింద ఓపెన్ కావడం జరిగింది. S1, S2, S3 కింద మనం డిస్కషన్ చేసేది S1 కానీ S2 దగ్గర కానీ ఓపెన్ అయినప్పుడు మాత్రమే ఏదైనా ప్రాబబిలిటీ రివర్సల్ ఫ్యాక్టర్స్ పనిచేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో S3 కింద నియర్లీ S4 దగ్గర ఓపెన్ అయింది కాబట్టి సో ఈ సందర్భంలో మనం సెల్ సైడ్ వెళ్ళాలా బై సైడ్ వెళ్ళాలా ఏమీ క్లారిటీ అయితే ఉండదు. సో సిపిఆర్ ప్రకారం మనం డిస్కషన్ చేసిన స్ట్రాటజీ ఏది వర్కౌట్ కాలేదు. అలాగే నెక్స్ట్ క్యామరీల ఇండికేటర్స్ కూడా యాడ్ చేసినప్పుడు అకార్డింగ్ టు క్యామరీల ఇండికేటర్ ప్రకారం కూడా ఏ స్ట్రాటజీ అయితే రాలేదు. సో నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. సో మరి ఏ స్ట్రాటజీ వర్కౌట్ అయిందంటే మనం గతంలో కొన్ని లెవెల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 14th రోజు మనం ఒక లెవెల్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ అంటే అప్పుడు డిమాండ్ జోన్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆ డిమాండ్ జోన్ కాస్త మనకు సప్లై జోన్గా మారింది. ఎందుకు డిమాండ్ జోన్ కాస్త సప్లై జోన్గా మారింది? ఆల్రెడీ ప్రైస్ అనేది డౌన్ సైడ్లో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు ప్రైస్ అనేది ఎప్పుడైతే ఈ డిమాండ్ జోన్ కింది సైడ్ నుంచి వస్తుంది, డౌన్ సైడ్ నుంచి డిమాండ్ జోన్ రీచ్ అయినప్పుడు ఈ డిమాండ్ జోన్ అనేది కాస్త సప్లై జోన్గా మారడం జరుగుతుంది. సో సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సప్లై జోన్గా యాక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ చూడండి ఫర్దర్గా. సో ఇది నియర్లీ ఒక 12 పాయింట్స్ ఉంటుంది. ఇది నియర్లీ 12 పాయింట్స్ మన యొక్క స్టాప్ లాస్. సో మోర్ దెన్ 24%, 24 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ కాకపోతే జాయిన్ కండి, కింద లింక్ ఇవ్వబడుతుంది డిస్క్రిప్షన్ బాక్స్లో. సో ఇలా అంటే మనం ఎప్పుడో ఇచ్చిన జోన్ అనేది ఈరోజు యాక్ట్ కావడం జరిగింది. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటిది? 15th రోజు ఈ ఏరియా అనేది ఏంటిది? వర్జిన్ సిపిఆర్. వర్జిన్ సిపిఆర్ ఎందుకు చూడండి, వర్జిన్ సిపిఆర్ అనేది 2వ రోజు 3వ రోజు కూడా వర్కౌట్ అయింది.
సో మనకు 15th రోజు వర్జిన్ సిపిఆర్ రావడం జరిగింది, 16th రోజు వర్కౌట్ కాలేదు, 19th రోజు అయితే వర్కౌట్ కావడం జరిగింది. మనం జనరల్గా ఏమనుకున్నాం, ఇక్కడికి వెళ్ళొచ్చి ఇలా వెళ్తుంది అనుకుంటాం, కానీ ఇలా కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వర్జిన్ సిపిఆర్ అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. సో ఎప్పుడైనా కానీ మీకు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో లేదా మీ యొక్క ఫేవరెట్ స్టాక్లో వర్జిన్ సిపిఆర్ మనకు ఐడెంటిఫై అయితే సింపుల్గా దాన్ని మార్క్ చేసి వదిలేయండి. మార్క్ చేసి వదిలేయడం అంటే ఇలా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్జిన్ సిపిఆర్ ఏరియా అనుకుందాం. ఈ వర్జిన్ సిపిఆర్ ఏరియాని ఇలా మనం మార్క్ చేసి వదిలేసినట్టయితే ప్రైస్ అనేది మేబీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం కాషియస్గా ఉంటాము. కాషియస్గా ఉండి అది మేబీ సపోర్ట్ లాగా పనిచేయవచ్చు, లేదా రెసిస్టెన్స్ లాగా పనిచేయవచ్చు, లేదా సప్లై జోన్గా పనిచేయవచ్చు, లేదా డిమాండ్ జోన్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీన్ని ఇలా డ్రా చేసుకున్నట్టయితే మనకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో బట్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది కాబట్టి సో సేమ్ ఆ జోన్ అయితే వర్కౌట్ కావడం జరిగింది. సో రెండు ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయినాయి, ఈవెన్ దో హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ. సో ఇలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ కూడా సో మనం పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్ ప్రకారం మనం కొన్ని జోన్స్ డ్రా చేసి పెట్టుకుంటే అవి అదే రోజు వర్కౌట్ కావాల్సిన అవసరం లేదు, ద నెక్స్ట్ డేనే మేబీ తర్వాత ఎప్పుడైనా కూడా మనకు యూస్ఫుల్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక నిఫ్టీ యొక్క ఆప్షన్స్ అండ్ డేటాలోకి వెళ్ళిపోదాం. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,800, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,900. సో రేపటి రోజున నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. సో 15,800 దగ్గర బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. పర్టికులర్గా ఇక్కడ వరకు అంటే 16,250 వరకు డౌన్ సైడ్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది, అంటే ప్రజెంట్ మార్కెట్ అనేది డౌన్ సైడ్లో ఉంది కాబట్టి ఈ లెవెల్ మనం కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి మేబీ డౌన్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 700 దగ్గర ఉన్నది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 500 దగ్గర ఉన్నది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 600 దగ్గర ఉంది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకే రోజు ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో 15,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతా ఉంది, ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఉన్నది కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది కాబట్టి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది, నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎనీహా ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మ్ చేసుకుందాం, మనకు ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. ఇందాక ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. సో నెక్స్ట్ మళ్ళీ మనకు ఈ డిమాండ్ అండ్ సప్లై జోన్స్ గురించి డిస్కషన్ చేసినప్పుడు నెక్స్ట్ డిమాండ్ జోన్ అనేది ఈ రీజియన్లో ఉన్నది. పర్టికులర్గా 15,600 నుంచి 560 లెవెల్లో మనకు ఇక్కడ పర్టికులర్గా ఇంకా ఈ బిట్వీన్ మధ్యలో ఈ జోన్ అయితే పర్ఫెక్ట్గా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. 15,600 అనేది స్ట్రాంగ్ డిమాండ్ జోన్గా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంది. ప్రైజెస్ మేబీ ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా మనకు ఈ లెవెల్ వచ్చేసి ఎప్పుడు డ్రా చేశాము, ఎప్పుడో 21 రోజు డ్రా చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక 10 పాయింట్స్ తోటి ఒకటి ఉన్నది, నెక్స్ట్ 20 పాయింట్స్ తోటి ఒకటి ఉన్నది. అంటే ఓవరాల్గా మీరు ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఇక్కడ రియాక్షన్స్ రావడానికైతే పాసిబిలిటీస్ ఉన్నది. నాకు తెలిసి ఇంకా ఈ లోయర్లో తీసుకోండి, ఈ లోయర్లో తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక్కడ ఈ రీజన్లో ఇక్కడ తీసుకోవడానికి ప్లాన్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ రియాక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నేను టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఒకవేళ అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రైజెస్ మేబీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు సరే ఈ జోన్ అయితే మార్క్ చేసి పెట్టుకోండి. సరే ఇందాక మనం ఈ డిస్కషన్ చేసిన ఈ జోనే మళ్ళీ రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేస్తుంది. సో ఒకసారి రియాక్ట్ అయింది, రెండోసారి రియాక్ట్ కావడానికి కూడా
అవకాశం అయితే ఉంటుంది. సో మూడోసారికి మనం ఎలాగో చెప్పలేం, మూడోసారి మనం ఎలాగో ఈ జోన్ను తీసివేస్తాం. సో ప్రస్తుతానికి ఇదే రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేస్తుంది. సో ఇది రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేస్తుంది, ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ చేస్తుంది. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన ఉంది, విత్ ఇన్ ద కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉంది. సో మనం డైలీ ఎప్పుడు డిస్కషన్ చేసినా ఒకటి చెప్తూ ఉంటాం. సో కన్వర్జేషన్ లైన్ పైన ఉంటే కన్వర్జేషన్ లైన్ అనేది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే బేస్ లైన్ అనేది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందని మనం ఎవ్రీడే డిస్కషన్ చేస్తుంటాం. చూడండి ఎగ్జాక్ట్గా ఎంత అద్భుతంగా ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది. సో ప్రైస్ అనేది అంత గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పటికీ కూడా సో ప్రైస్ అనేది మనం డిస్కషన్ చేసే బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ తర్వాత కిందికి వచ్చింది అనుకోండి, సరే అది వేరే విషయం. సో సపోర్ట్ అనేది పర్టికులర్గా అక్కడ ఆ లెవెల్ దగ్గర మనకు ఒకవేళ సెల్లింగ్ వెళ్దామన్న ఆలోచన ఉంటే ఇలా లైన్ డ్రా చేసుకున్నప్పుడు డెఫినెట్గా మనం వెళ్ళము. ఎందుకంటే అది హయ్యర్ టైం ఫ్రేమ్లో అది బేస్ లైన్ అవుతుంది, హయ్యర్ టైం ఫ్రేమ్లో అది కన్వర్జేషన్ లైన్ అవుతుందని చెప్పి సో మనం అక్కడికి వెళ్ళాం. చూడండి నాట్ ఓన్లీ టుడే, గతంలో కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఎంత అద్భుతంగా దీని దగ్గర సపోర్ట్ తీసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో ఇలా ఈ రెండు లైన్స్ను మీరు ముఖ్యంగా పర్టికులర్గా బేస్ లైన్ కానీ కన్వర్జేషన్ లైన్ కానీ హయ్యర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకొని అక్కడ మార్క్ చేసుకొని పెట్టుకొని డెఫినెట్గా ప్రైజెస్ అనేవి అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు అది సపోర్ట్ లాగానో రెసిస్టెన్స్ లాగానో యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అది సపోర్ట్ ఆ రెసిస్టెన్స్ అనేది ప్రైస్ మూమెంట్ బట్టి మనం తెలుసుకుంటాం. సో ప్రైస్ అనేది కింద నుంచి వస్తే డెఫినెట్గా రెసిస్టెన్స్, పైన అనేది పై నుంచి వస్తే మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లెవెల్స్ను ఎప్పుడు మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. సరే ఓకే, ఎనీహౌ ఇప్పుడు నెక్స్ట్ సినారియో ఏంటంటే, నెక్స్ట్ సినారియో ప్రైస్ అనేది ఈ బేస్ లైన్ పర్టికులర్గా 15,706 అనేది బ్రేక్అవుట్ అయితే దీని కిందనే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. 15,500 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేసినట్టయితే ఈ బేస్ లైన్ కింద గ్యాప్ డౌన్లో కానీ ఇక్కడ ఓపెన్ అయితే ఫర్దర్గా 15,500 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదా ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడే ఓపెన్ అయింది అనుకోండి, 750 దగ్గర క్లోజ్ అయింది, 750 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, రేపు మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఈ 700 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, 700 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. మన బేస్ లైన్ 700 దగ్గర ఉంది కదా, 700 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. ఎక్కడి వరకు వెళ్తుంది? కన్వర్జేషన్ లైన్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇన్ కేస్ థర్డ్ సినారియో ఇక్కడ ఓపెన్ అవుడే ఇవరిలాగా మళ్ళీ ఏదైనా న్యూస్ వచ్చేసి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఈ 797 అంటే 800 పైన ఓపెన్ అయింది అనుకోండి, సో ఫర్దర్గా ఇక్కడ ఎక్కడో 800 దగ్గర ఓపెన్ అయితే సో ఫర్దర్గా ఇంకా ముందుకెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో 16,000 లేదా 15,900 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఎట్ ప్రజెంట్ 15,700 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. వన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే 500 వస్తుంది, దీనిపైన సస్టైన్ అయితే 800 వరకు వెళ్తుంది. ఒకవేళ గ్యాప్ అప్ లోపల 800 పైన ఉంటే ఫర్దర్గా 900, 16,000 వరకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నిఫ్టీ డైలీ సినారియో. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు ఫ్యూచర్ కుమో మాత్రం బుల్లిష్లో చూపెడుతుంది. మొత్తం క్యాండిల్స్ అనేటివి కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతున్నాయి, అలాగే క్లౌడ్ కింద ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి మేబీ ఒకవేళ ఎక్కడ క్లోజ్ అయింది అక్కడ ఓపెన్ అయితే మళ్ళీ ఇక్కడ రిజెక్షన్స్ వచ్చేసి అంటే 15,787 దగ్గర అంటే 760 దగ్గర రిజెక్షన్స్ వచ్చి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ క్లౌడ్ పైన ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్తుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 15,824, 834 ఈ రెండు లెవెల్స్ వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి క్లౌడ్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ కూడా రావడానికి పాసిబిలిటీ ఉంది. డౌన్ సైడ్ వస్తే ఇందాక డిస్కషన్ చేసిన 15,550, 500 వరకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. లేదా దీనిపైన ఉంటే ఫర్దర్గా ఆబ్వియస్గా 15,900, 16,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది నిఫ్టీ సినారియో. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను యాడ్ చేసినప్పుడు ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు సేమ్ యాజ్ యూజువల్ నిఫ్టీ లాగానే గ్యాప్ డౌన్ ఓపెన్ కావడం జరిగింది.
సో ప్రైస్ అనేది మనకు ఈవెన్ S1 S2 ఎక్కడ దగ్గరలో ఓపెన్ కాలేదు, నియర్లీ S4 దగ్గర ఓపెన్ అయింది. ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడు తీసుకోము. అకార్డింగ్ టు క్యామరీల ప్రకారం కానీ అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం కానీ మనకు నో ట్రేడ్. సో మరి ఏవి పని చేసినాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రైస్ యాక్షన్ పనిచేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనం టెలిగ్రామ్ ఛానల్లో ఈ లెవెల్ ఇవ్వడం జరిగింది. మేబీ ప్రైస్ అనేది ఈ లెవెల్కి వస్తే అంటే ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనుకున్నాము. బట్ ఈ సందర్భంలో నిఫ్టీలో ఇక్కడే సప్లై జోన్ ఉంది. ఇందాక మనం చూసిన సప్లై జోన్ నిఫ్టీలో ఇక్కడే ఉంది కాబట్టి, అంటే ఈ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఉంది కాబట్టి, సో నిఫ్టీ ప్రెజర్ అనేది బ్యాంక్ నిఫ్టీ మీద కూడా పనిచేసేసి సో ఇక్కడికి వెళ్ళే రియాక్షన్స్ రావడానికి వచ్చేసినాయి. సో ఇన్ జనరల్గా అక్కడ ఒకవేళ నిఫ్టీలో ప్రెషర్ లేకపోతే మేబీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియాక్షన్స్ ఉండడానికి అవకాశం ఉండేది. సో ఎనీహౌ సో నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతుంది కాబట్టి ఎక్కువసార్లు, కాబట్టి అదే రెస్పెక్ట్ చేయడం మంచిది. సో మనం ఇచ్చిన లెవెల్, సో అంటే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది ప్రస్తుతానికి. అంటే ఇక్కడ ఫస్ట్ ఒక లెవెల్ ఇవ్వడం జరిగింది, ఆ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. నెక్స్ట్ సెకండ్ లెవెల్ అనేది ఇక్కడ రాలేదు. సో వస్తే మనం డెఫినెట్గా ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేసేవాళ్ళం. సో ఇక్కడ వరకు ట్రేడ్ అయితే రాలేదు. సో రేపటి రోజున మనకు ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. ఇది సప్లైగా యాక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఇది ఒక డిమాండ్గా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇది ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. ఇది ఒక 50 పాయింట్స్ ఉన్నది. ఇది గతంలో ఇవ్వబడిన జోను. మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే ఇది ఇక్కడ 24th జూన్ రోజు ఇవ్వడం జరిగింది. 24th జూన్ రోజు ఇవ్వడం జరిగింది. మేబీ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే 34,600కి వచ్చినప్పుడు ప్రైస్ అనేది మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నది. లేదా ఈ 35,274 దగ్గర రిజెక్షన్స్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ రెండు లెవెల్స్ను మార్క్ చేసుకోండి. సో మనం ఎలాగో ఇక్కడ ఇంకొక జోన్ కూడా ఉన్నది చూడండి. మనం ఏదైతే గతంలో ఇచ్చిన జోను ఇది రెసిస్టెన్స్ జోన్గా మారుతుంది కాబట్టి ఇక్కడ అంటే సప్లై జోన్గా మారుతుంది కాబట్టి ఇక్కడ కూడా సో ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే డెఫినెట్గా ఇక్కడ మాత్రం రిజెక్షన్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో రేపటి రోజున చూద్దాం. రేపు కానీ అప్కమింగ్ డేస్లో కానీ చూద్దాం. అలాగే మార్కెట్ అనేది సో వెడ్నెస్డే రోజు హాలిడే ఉంది కాబట్టి డెఫినెట్గా వోలటైల్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. సో కొంచెం జాగ్రత్తగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ తీసుకోండి. సో ఇలా ఒక వీక్లో హాలిడే ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి ఎప్పుడు కానీ కంప్లీట్గా. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, 36,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. సో 36,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తుంది కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది $35 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 35,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారీని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది. లాంగ్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీళ్ళు నెగిటివ్ అంటున్నారు. సో ఇన్ జనరల్గా ఎక్కువ శాతం మార్నింగ్ సెషన్స్లలో నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. డౌన్ ట్రెండ్ కంటిన్యూ కావడానికి అయితే అవకాశం అయితే
ఉంటుంది. ఒకసారి ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సినారియో, ప్రైస్ అనేది క్లౌడ్ పైన ఉన్నప్పటికీ ఇన్ బిట్వీన్ కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉన్నది. సో ఇక్కడ కూడా చూడండి మంచిగా అద్భుతంగా ఇక్కడ ఎంత మంచిగా సపోర్ట్ అయితే తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అంటే ఇలా మనకు క్లియర్గా ఈ బేస్ లైన్ అనేది సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ లా కానీ యాక్ట్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ ప్రైస్ మూవ్మెంట్ బట్టి. సో కాబట్టి మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకోవడానికి ప్లాన్ చేయండి, అది ఏ స్క్రిప్ట్ అయినా కానివ్వండి. సో రేపటి సినారియో గురించి డిస్కస్ చేసినట్టయితే సేమ్ యాజ్ యూజువల్ ఈ 34,947 అంటే బేస్ లైన్, ఈ బేస్ లైన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి ఫస్ట్ అవకాశం ఇక్కడ ఉంటుంది. 34,500 దగ్గర ఒక అవకాశం అయితే ఉంటుంది. ఈ 34,500ను బ్రేక్ చేసుకుంటూ కిందికి వస్తే ఫర్దర్గా ఇక్కడ వరకు వస్తుంది. ఇగో ఇక్కడ వరకు వస్తుంది 33,600 వరకు. మేబీ ఇంతవరకు రాకపోవచ్చు, ఎందుకంటే ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది కాబట్టి ఏమొచ్చినా మైనర్ కరెక్షన్ వచ్చి మళ్ళీ అప్సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మైనర్ కరెక్షన్ కోసం చూసినట్టయితే 34,500 అనేది ఫస్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో బట్ ప్రైస్ అనేది 35,000 కింద ఉంటేనే, 35,000 కింద ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ కేస్ ఇక్కడే పైన ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్గా ఇక్కడ మళ్ళీ 35,000 వరకు, 34,500 వరకు, 35,000 వరకు వచ్చేసి మళ్ళీ ఈ బేస్ లైన్ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ బేస్ లైన్ వచ్చేసి 35,500 దగ్గర ఉన్నది, నియర్లీ 35,500 దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ దీనిపైన ఓపెన్ అయింది అనుకోండి, దీనిపైన ఓపెన్ అయితే ఫర్దర్గా బుల్లిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో బుల్లిష్నెస్ ఉంటే సో మళ్ళీ 36,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ రెండు లెవెల్స్ను మీరు మార్క్ చేసుకోండి. ఫస్ట్ లెవెల్ ఇది, సెకండ్ లెవెల్ ఇది. దీని కింద ట్రేడ్ అయితే డౌన్ ట్రెండ్. సో దీనిపైన ఉంటే ఇక్కడ వరకు 35,500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే 36,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. సో నెక్స్ట్ సపోర్ట్ అయితే ఇక్కడ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒకసారి మార్క్ చేసుకోండి. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉన్నది కాబట్టి మేబీ ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు వచ్చేసి స్పాన్ బి వరకు వచ్చేసి, స్పాన్ బి అనేది 35,400 అంటే 442 ఇక్కడ వరకు వచ్చేసి డౌన్ సైడ్ ఇలా రావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ లేదు, ఇక్కడ ఈ లోస్ బ్రేక్ అని అనుకోండి, ఫర్దర్గా ఇంకా ఇక్కడ వరకు వెళ్ళడానికైతే 34,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో రేపటి రోజున. ఒకవేళ ఓపెన్ అవుడే ఇవాళ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఫర్దర్గా దీనిపైన ఉన్నంతసేపు సో ఈ 35,442 పైన ఓపెన్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్తే 36,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అలాగే పేపర్ ట్రేడింగ్ పర్పస్లో మనం ఇంట్రాడే స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.